ప్రారంభమైనాయి. కొద్దిసేపటి క్రితమే ఎవరు కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు. అయితే సింగరేణి ఎన్నికలు 2 సంవత్సరాలు వాయిదా వేసిన తర్వాత గత పాలకులు కేసీఆర్ సింగరేణి ఎన్నికలు నిర్వహించడానికి భయపడి సింగరేణి కార్మికులకు ముఖం చూయించలేక ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తున్నటువంటి సందర్భంలో హైకోర్టు జోక్యం చేసుకొని సింగరేణి ఎన్నికలు ఈ నెల 27న నిర్వహించాల్సిందే అనేటువంటి మాటను పకడ్బందీగా చెప్పి ఉంచడంతో ఇవాళ ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నారు. సింగరేణి ఎన్నికల్లో గతంలో ఏది తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఏదైతే ఉందో టిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం, ఆ సంఘం నామమాత్రంగా పోటీ చేస్తూ ఉంది. ఉన్నమా అంటే ఉన్నం, పన్నమా అంటే పన్నం అనేటువంటి పరిస్థితిలో పోటీ చేస్తూ ఉంది. కార్మికులు ఎవరు కూడా అసలు వాళ్ళని పలకరించేటోడే లేకుండా పోయిండు. సింగరేణిలో బొగ్గుగని కార్మిక సంఘం పేరుతో కవిత అండ్ వాళ్ళ కోటరి మొత్తం చేసినటువంటి దందాలు ఏది మన ఈ వారసత్వ ఉద్యోగాల విషయంలో, కారుణ్య నియామకాల విషయంలో కానీ, వాళ్ళ బోనస్ల విషయంలో కానీ, ఆఖరికి ఏది సింగరేణి ఉద్యోగుల ఐటీ విషయంలో కానీ కేసీఆర్ కుటుంబం మాయ మాటలు చెప్పి గత 9-10 ఏళ్లుగా నెట్టుకొచ్చింది. కానీ ఈసారి ఎన్నికలు చాలా క్లియర్గా జరగబోతా ఉన్నాయి. ప్రశాంత వాతావరణంలో జరుగుతూ ఉన్నాయి. సింగరేణిలో గడ్డ్యాం గాలినా సరే కానీ పాలెం దుడ్యమేయొద్దట వాళ్ళ ఉద్దేశం. ఎవరిది? టీఆర్ఎస్ది. మేము ఓడిపోయినా పర్వాలేదు కానీ కాంగ్రెస్ సంఘం గెలవద్దు అనేది ఇక వాళ్ళ ఇంటెన్షన్. ఇప్పుడు సింగరేణి కార్మికులారా, సోదరులారా, గత కొన్నేళ్ళుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సింగరేణి పైన ఏమైనా అప్పుందా? సింగరేణే బ్యాంకులకు, సింగరేణే ప్రభుత్వానికి అప్పిచ్చే పరిస్థితి నుంచి సింగరేణి కార్మికుల జీతాలను తాకట్టు పెట్టుకొని బ్యాంకుల దగ్గర తెచ్చుకునే పరిస్థితికి కేటీఆర్ తీసుకొచ్చిండు. కవిత ముఖ్య పాత్ర పోషించింది. తాడిచెర్ల మైన్ లాంటి వేల కోట్ల విలువైనటువంటి సంపదను అక్రమార్కుల పాలు చేసిరు. కేసీఆర్ అధికారంలోకి వస్తే ఏమన్నాడు? ఓపెన్ కాస్ట్లు ఉండవు. ఓపెన్ కాస్ట్లు ఒక్కసారి ఆ మేనిఫెస్టో మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. అలాగే సింగరేణి ఎన్నికల వ్యవహారం పైన రజని మనకు లైవ్ అప్డేట్ అందిస్తాడు. టిఆర్ఎస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో 2014లో ఏం చెప్పింది? సింగరేణి కార్మికులారా ఒక్కసారి ఇగో సింగరేణి కార్మికుల సంక్షేమం. సింగరేణి కార్మికుల సంక్షేమం పేజీ నెంబర్ 22లో గతంలో కేసీఆర్ ఎలాంటి హామీలు ఇచ్చిందో చూడండి. కార్మికులకు తెలంగాణ స్టేట్ ఇంక్రిమెంట్ ఇస్తామని చెప్పారు. డిపెండెంట్ ఉద్యోగాల విధానం అమలు చేస్తామని చెప్పారు. సింగరేణి ప్రాంతాల్లో మెరుగైన వైద్యశాలలు తీసుకొస్తామని చెప్పారు. తెలంగాణలో మైనింగ్ యూనివర్సిటీ కొత్తగా భూగర్భ గనుల తవ్వకం అని చెప్పి తన ఎన్నికల మేనిఫెస్టోలో కేసీఆర్ సంఘం చెప్పినటువంటి మాట. సింగరేణి గనులు తెలంగాణకు గొప్ప వరం. జాతి సంపదను సృష్టిస్తున్న సింగరేణి కార్మికులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు అని చెప్పిండు ఏడా మేనిఫెస్టోలో. కానీ ఎన్నికల్లో గెలిచి అవతల పడ్డ తర్వాత ఏమన్నాడు కేసీఆర్? ఎవరు చేయలే పోరాటం, నేను ఒక్కరినే చేసిన, నా వల్లనే వచ్చింది తెలంగాణ అని చెప్పిండు. సింగరేణి కార్మికులను కూడా, ఉద్యమం చేసిన కార్మికులను అవమానించాడు. సింగరేణి కార్మికులందరికీ తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ వస్తుందని, డిపెండెంట్ ఉద్యోగాల నియామకాల విధానం కొనసాగుతుందని చెప్పిండు. డిపెండెంట్ ఉద్యోగాల పేరు మీద కేసీఆర్ ఎంత డ్రామా అడిగిండు. అల్లుళ్ళకు కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఆడపిల్లల గల సింగరేణి కార్మికుడు ఆయనతో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని అల్లుని చూసుకొని ఎంగేజ్మెంట్ పెట్టుకుంటే ఉద్యోగాలు ఇవ్వడం మన్ను లేదు. అవన్నీ కోట్లకు పోతాయి, ఆగిపోతాయి. ఇటు ఇది ప్రకటిస్తాడు, అటు పోయి కోట్ల కేసేస్తాడు. అట్లా ఆగిపోతే ఎంతో మంది పూల్ పనులు అయినా గిడిపోయినాయి జంటలు, కొంతమంది చనిపోయారు. ఇట్లా అనేక మందిని ఉసురుపుచ్చుకున్నాడు. కరెక్ట్ గా పోయినసారి, అంతకుముందు సారి సింగరేణి ఎలక్షన్స్ వస్తే ఎండి గిన్నెలు మంచుడు, యాట కూరలు ఒక యాట కోసి 2 ఇళ్ళకి ఇచ్చుడు. ఇగో ఈ కార్యక్రమం చేసుకొచ్చిండు కేసీఆర్. దాంతో భ్రమింపజేసిండు. కార్మికులంతా మా పక్షానే ఉన్నారని చెప్పి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇటువంటి చెయ్యని లపంగా పనంతలేదు. సిఎండి శ్రీధర్ను పెట్టి ఇలా కల్వకుంట్ల కవిత ఎంత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటిదాకా సిఎండిగా ఒక్కడే 9.5 ఏళ్ళ నుంచి ఒక్కడే.
సింగరేణి కార్మికులకు మెరుగైన వైద్యాన్ని అందించడానికి కొత్తగూడెం, రామగుండం, శ్రీరాంపురం, భూపాలి పట్టణాల్లో వైద్యశాలలను అభివృద్ధి చేస్తుంది. తెలంగాణలో 10,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి కొత్త థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు స్థాపన కోసం అవసరమైన బొగ్గును వెలికి తీయడానికి కొత్తగా భూగర్భ గనులు ప్రారంభిస్తుంది. ఇప్పుడు కేసీఆర్ తీసుకొచ్చిన భద్రాద్రి ప్లాంట్ కు ఈ బొగ్గే పనికిరాదు. ఏది ఇండియా బుల్స్ కంపెనీతోని లాలుచీబడి కొట్టేసింది కదా, దానికి సంబంధించి ఓపెన్ కాస్ట్ల గన్ల విషయంలో తగిన నియంత్రణ అమలు చేస్తుందని చెప్పిండు. బొగ్గు గన్లను జాతి సంపదగా భావించి అవసరాల కోసం కాపాడుతుందని చెప్పిండు. కోల్బెల్టులో అడవుల నరికివేతను అరికట్టడానికి చెట్ల పెంపకానికి చర్యలు తీసుకుంటుంది. మూసివేసిన గనులు అడవుల పెంపకానికి ఉపయోగిస్తుందని, కాగజ్ నగర్ నుంచి మనుగూరు వరకు కోల్బెల్ట్ ఏరియాను ఇండస్ట్రియల్ కారిడార్ గా మార్చడానికి చర్యలు తీసుకుంటుందని కొత్తగూడెంలో మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి ఏ ఒక్కటన్నా అమలైందా? కేసీఆర్ మాట ఇగో గిట్లుంటది. మేనిఫెస్టో మాకు భగవద్గీత అని చెప్తాడు.